ఫ్రెండ్స్ ఫైనల్ అవుట్పుట్ చూసారా? క్రంచీగా ఎంత బాగా వచ్చిందో చూడండి, మీకు చూపిస్తాను. చక్కగా నీట్గా లోపల ఎంత బాగా ఉడికిందో చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఏ విధంగా చేసానో మొత్తం వీడియోలో ఉంది. హలో ఫ్రెండ్స్, మనీష్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు నేను చికెన్తోనే ఒక రెసిపీ చేసి చూపిస్తున్నాను. KFC స్టైల్లో. దానికి ఏటెడ్ కాల్ ఐటమ్స్ అన్ని చెప్తాను, చూడండి. ముందు చికెన్ని మనం బాగా కడుక్కొని ఉంచుకోవాలి. దాంట్లో వాటర్ కంటెంట్ అంతా పోయినట్టు చూసుకోవాలి. మన కేటెడ్ ఐటమ్స్ తీసుకుంటున్నాం ఈరోజు చెప్తాను, చూడండి. ముందుగా మనం ఒక 2 గుడ్లు తీసుకోండి, అలాగే నిమ్మకాయ తీసుకోండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు తీసుకోండి. కనిపిస్తుందా మీకు? అలాగే ఉప్పు కూడా 1 స్పూన్ తీసుకోండి. చాలా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. బ్లాక్ పెప్పర్ కూడా 1 స్పూన్, కారం 2 స్పూన్లు తీసుకోండి. అలాగే మన కార్న్ఫ్లవర్ 3 స్పూన్లు తీసుకోండి. మైదా మనకు 100 గ్రాములు తీసుకోండి. ఇప్పుడు ఏటేటి కలుపుతున్నానో చూడండి. చికెన్ని చిన్న ముక్కలు కోసుకొని ఉంచుకోండి. ఎందుకంటే మనకి నిలువుగానే కోసుకోవచ్చు, ఎలాగైనా కోసుకోవచ్చు. ఎందుకంటే చిన్న ముక్కలు కోసుకోవాలి. ఎందుకంటే ఈ రెసిపీకి చిన్న ముక్కలు కోసుకుంటేనే బాగుంటుంది. ఇందులో వాటర్ కంటెంట్ మాత్రం అసలు ఉండకూడదు. వాటర్ కంటెంట్ ఉంటే అసలు రెసిపీ బాగా రాదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఇందులో ఏటైతే యాడ్ చేస్తున్నానో చూడండి. ఫస్ట్ ఉప్పు యాడ్ చేసుకుందాం. మనం తీసుకున్న స్పూన్ ఉప్పు యాడ్ చేసేద్దాం. చాలా పోతే లాస్ట్లో ఒకసారి టేస్ట్ చూసి అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇందులో కారం కూడా 2 స్పూన్లు కారం యాడ్ చేసేద్దాం. అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాం కదా, బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేద్దాం. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదా 2 స్పూన్లు, అది కూడా యాడ్ చేసేద్దాం. పేస్ట్ మాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, యాడ్ చేస్తాం. బాగా మిశ్రమాన్ని బాగా కలపాలి. కలిపి బాగా ముక్కకు పెట్టినట్టు చూడాలి. లాస్ట్లో కలిపిన తర్వాత నిమ్మకాయ జ్యూస్ ఉంటుంది కదా, మనం తీసుకున్న ఒక పీస్ని దాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి దీన్ని మనం 2 గంటలు పక్కన ఉంచాలన్నమాట. ముక్కకు బాగా ఈ మిశ్రమం అంతా ఎక్కుతుంది అన్నమాట. మనం ఏటేటి వేసాం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, తర్వాత నిమ్మకాయ జ్యూసు అవన్నీ యాడ్ చేసాం కదా, బ్లాక్ పెప్పర్ పౌడర్ అంతా ముక్కకు బాగా ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని పక్కన ఉంచాలి. అప్పుడు తర్వాత మనం ఏటేటి తీసుకున్నాం, మైదాను కార్న్ఫ్లవర్ తీసుకున్నాం కదా, ఆ 2 బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. అలాగే గుడ్డు తీసుకున్నాం కదా, గుడ్డుని కూడా మనం గిల్ల కొట్టుకుని ఉంచుకోవాలి పక్కనే. అప్పుడు మనం దీంట్లోకి మన KFC స్టైల్లో చేద్దాం అనుకున్నాం కదా, కార్న్ఫ్లెక్స్ తీసుకోండి. కార్న్ఫ్లెక్స్ అని తీసుకోవచ్చు, మన బ్రెడ్ అని తీసుకోవచ్చు. అవి బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే సేమ్ ఆ స్టైల్లో వస్తుంది. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. నేను కార్న్ఫ్లెక్స్ తీసుకున్నాను, కొద్దిగా కాస్ట్ అయినా బాగుంటుంది అన్నమాట. వేపుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇగోండి ఈ విధంగా కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద. ఇప్పుడు ఇగోండి ఈ విధంగా మైదాను కార్న్ఫ్లవర్ కలిపేసి పక్కన గుడ్డు కూడా గిల్ల కొట్టుకుని ఉంచుకున్నాను నేను. అలాగే కార్న్ఫ్లెక్స్ కూడా బాగా ఎలాగంటే మనకి గుండెలాగా అయిపోవాలన్నమాట. చూపిస్తాను ఈ విధంగా వేయాలి. ఎందుకంటే మనం మైదాలోని కార్న్ఫ్లవర్లో చికెన్ వేసి అప్పుడు గుడ్లో వేసి డిప్ చేసి ఇందులో మనం కలుపుకోవాలన్నమాట మిశ్రమాన్ని. చూడండి మీ స్క్రీన్ మీద కనిపిస్తుందా ఏ విధంగా కలుపుతున్నానో. ముక్కకి బాగా పట్టాలన్నమాట. ఇది కూడా మనం ఒక అరగంట సేపు ముక్కకి పెట్టిన తర్వాత పక్కన ఉంచాలి. ఎందుకంటే మనం ఎక్కించింది స్టిక్ కావాలి కదా, దానికి పట్టాలి కదా, లేకపోతే ఆయిల్ వేసిన వెంటనే విడిపోద్ది అన్నమాట. అప్పుడు బాగోదు, ఏం బాగోదు అసలు. కాబట్టి ఇది కూడా బాగా డ్రై అయిపోవాలి. ఎలాగా అంటే మీకు తెలుస్తుంది, మీకు పట్టుకుంటే మీకు తెలుస్తుంది. లాస్ట్లో చూపిస్తాను మీకు. అలాగే ప్రతి ముక్కను కూడా మనం ఏమైనా తీసుకున్న చికెన్ అంతా ఇలా డిప్ చేసుకొని ఎగ్లోని మళ్ళీ మైదాలో వేసి కార్న్ఫ్లవర్ మీద కలుపుకున్న మిశ్రమం ఈ విధంగా కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఈ విధంగా పట్టుకొని చూపిస్తాను చూడండి. చూసారు అసలు రావట్లేదు, అలా స్టిక్ కావాలన్నమాట. అప్పుడు బాగా వస్తుంది, ఆయిల్ విడదన్నమాట. అప్పుడు టేస్టీగా ఉంటుంది. మీకు లాస్ట్లో చూపిస్తాను. క్రంచీ చాలా బాగుంటుంది. నేను 1/2 లీటర్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి మిత్రమా. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏటవుద్దంటే మనం ఈ కోటింగ్ అని వేసాం కదా, బయటికి అయితే మాడిపోయినట్టు కనిపిస్తుంది, లోన చికెన్ అయితే ఉడకదు. కాబట్టి ఫస్ట్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. లాస్ట్కి తీసే టైంకి మనకు గోల్డిష్ కలర్ వస్తుంది, అప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని తీసేయండి. చాలా బాగుంటుంది. మిగతా ఐటమ్లు కూడా నేను ఎగ్లో డిప్ చేసుకుని ఈ విధంగా తయారు చేసుకొని ఉంచుకున్నాను పకోడీలాగా. అది చాలా బాగుంటుంది. చూసారు కదా మిత్రమా, మొత్తం అంతా నేను తయారు చేసుకున్నాను. ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను. ఎక్సలెంట్. మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. చాలా ఈజీ. బ్యాచిలర్స్ చూస్తే చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం. ఎంత ఈజీ అంటే అంత ఈజీగా మీకు నేను చూపించాను. ఇలాగే మంచి కంటెంట్ మీ ముందు తీసుకొస్తుంటాను. ట్రై చేసి మీకు నేను చూపిస్తూ ఉంటాను. నేను ప్రొఫెషనల్ కాదు, నేర్చుకొని మీకు నేను చూపిస్తున్నాను వంటలో నేను. కానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మనం, బయట తినేకంట. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ట్రావెల్ వ్లాగ్స్ కూడా చేస్తాను, మంచి వీడియోస్ చేస్తాను. మొన్న జామి శివాలయం చేశాను, అలాగే అక్కడ జాగరం వాటర్ ఫాల్స్ చేశాను. ఇప్పుడు కొండకెరకంలో శివాలయం చేశాను. 15వ తారీఖు ఫిబ్రవరిని చాలా మంచి పూజలు అవుతాయి. మీ సపోర్ట్ ఉంటే ఇలాగే మంచి కంటెంట్ అందిస్తాను మిత్రమా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మీ కామెంటు, మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ మిత్రమా.